సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి డిఎస్సిలో వచ్చేసరికి క్లాస్ రూమ్ సైకాలజీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది కదా. ఇంపార్టెంట్ బిట్స్ అనేవి క్విక్ రివిజన్ కింద కంప్లీట్ చేద్దాం. ఈ క్రింది వాటిలో పఠనపరమైన సమస్యలకు చెందినది అని చెప్పేసి అడుగుతారు. అంటే మనకి ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే డిస్లేక్సియా లేక ఏం చేస్తాం, చదువుతామని చెప్పేసి గుర్తుపెట్టుకున్నట్లయితే డిస్లేక్సియా పఠన సంబంధమైన సమస్య. డిస్గ్రాఫియా అంటే గ్రాఫ్ ఏం చేస్తాం, గీస్తాం. రాత సంబంధమైన వైకల్యాలను డిస్గ్రాఫియా అంటాం. కాలిక్యూలియా అంటే కాలిక్యులేటర్ గుర్తుకు రావాలి. గణిత సంబంధమైన వైకల్యాలను డిస్కాలిక్యూలియా అంటారు. డిస్ఫేసియా భాషా సంబంధమైన వైకల్యాలను డిస్ఫేసియా అంటారు. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. మనకి తదుపరి ప్రశ్న చూడండి. భాషా సంబంధిత శబ్దాలను విని వాటిని వ్యాఖ్యానించి అవగాహన చేసుకుని ప్రతిస్పందించే సామర్థ్యం ఏంటని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చారు. సరైన సమాధానం వాక్ ప్రత్యక్షం, ప్రసంగిక ప్రత్యక్షం. వాక్ ప్రత్యక్షం లేదా ప్రసంగిక ప్రత్యక్షం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో గోల్డ్మ్యాన్ ఉద్వేగ ప్రజ్ఞలోని విశేషకానికి సంబంధించనిది అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు ఇచ్చారు. స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ, స్వీయ ప్రజ్ఞ, స్వీయ ప్రేరణ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ స్వీయ ప్రేరణ. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, పునర్బలన అభ్యసన ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పు అభ్యసనం అని నిర్వచనం ఇచ్చింది ఎవరని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చారు. సరైన సమాధానం ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ కింబాల్ కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం యవ్వనారంభ దశ కాలం అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 2లో చూడండి, 10 నుంచి 12 సంవత్సరాల నుండి 13 నుంచి 14 సంవత్సరాల వరకు. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం యవ్వనారంభ దశ కాలం. మనకి తదుపరి ప్రశ్న, షీషోర్చే చేయబడిన పరిశోధన ప్రకారం 10 సంవత్సరాల వయస్సు వచ్చే నాటికి పిల్లల్లో ఏర్పడే పదాలు సుమారుగా. కరెక్ట్ ఆన్సర్ 34,300 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, నాయకారాధన భావన ఎక్కువగా ఉండే దశ కౌమార దశ. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, లోహాలు వేడి చేస్తే వ్యాకోచం చెందుతాయి. ఇనుము లోహం కాబట్టి అది కూడా వేడి చేస్తే వ్యాకోచం చెందుతుంది. ఈ వాక్యం ఈ భావనోద్భావ సూత్రానికి చెందుతుందని చెప్పేసి ఇచ్చున్నారు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే సాధారణీకరణం నుండి ప్రత్యేకం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ సాధారణీకరణం నుండి ప్రత్యేకం ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ గైడెన్స్ ఇక్కడ కలదు. కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ రైట్ ఆన్సర్ న్యూఢిల్లీ సరైన సమాధానం. కార్యక్రమయుత అభ్యసనం దీని ఫలితం. కరెక్ట్ ఆన్సర్ కార్యసాధక నిబంధనం. కరెక్ట్ ఆన్సర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం సరైన సమాధానం. విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చిన రాజ్యాంగ సవరణ 42. విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చిన రాజ్యాంగ సవరణ 42వ రాజ్యాంగ సవరణ రైట్ ఆన్సర్. మనకి తదుపరి, కోల్బార్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం శిక్ష, బహుమతి నైతికతను నిర్దేశించే స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి రైట్ ఆన్సర్. మనకి నెక్స్ట్, కుడి చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలిగినట్లయితే అది ఈ రకమైన బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ద్విపార్ష బదలాయింపు. కుడి చేతితో చేయగలిగే పనులు ఎడమ చేతితో కూడా చేయగలగడం. అనుకూల బదలాయింపు అంటే స్కూటీ నేర్చుకోవడానికి సైకిల్ తొక్కడం అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అడిగినట్లయితే అనుకూల బదలాయింపుగా ఉపయోగపడుతుంది. ఈ క్రింది వాటిలో స్మృతిని పెంచే కారకం
అవధానం రైట్ ఆన్సర్. దమనం అనేది ఒక విషయం కావాలని మర్చిపోవటాన్ని దమనం అంటారు. ఈ క్రింది వాటిలో స్మృతిని పెంచేది అవధానం. ఈ క్రింది వాటిలో సమస్య కేంద్రీకృత మంత్రానం ఏంటని చెప్పేసి అడుగుతారు. ఈ క్రింది వాటిలో సమస్య కేంద్రీకృత మంత్రానం కరెక్ట్ ఆన్సర్ నిర్దేశిక మంత్రానం రైట్ ఆన్సర్. ఒక విద్యార్థి దండనకు భయపడి ఇంటి పని పూర్తి చేశాడు. ఇందులో ఇమిడి ఉన్న ప్రేరణ. ఒక విద్యార్థి దండనకు భయపడి ఇంటి పని పూర్తి చేశాడు. ఇందులో ఇమిడి ఉన్న ప్రేరణ ఏంటని చెప్పేసి అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బహిర్గత ప్రేరణ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బహిర్గత ప్రేరణ ఇక్కడ మనకి సరైన సమాధానం. ఈ క్రింది వాటిలో హేతుకీకరణకు సంబంధించింది అందని ద్రాక్ష పుల్లన హేతుకీకరణం మనకి రక్షక తంత్రాలకు సంబంధించి కూడా ఉంటాయి కదా. ఈ అంశాలనేవి కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. అందని ద్రాక్ష పుల్లన హేతుకీకరణం ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న పాఠశాల సంస్కృతి అనే భావనను పరిచయం చేసింది. పాఠశాల సంస్కృతి అనే భావనను పరిచయం చేసింది విల్లార్డ్ వాలర్ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. RTE 2009ను భారత రాష్ట్రపతి ఆమోదించిన తేదీ 26/8/2009. 26/8/2009 ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఈ క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది. ఈ క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది విండోస్, ఎంఎస్ ఆఫీస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రజ్ఞ నిర్ధారణకు సంస్కృతి ప్రధాన కారకం. ఈ ప్రవచనం వీరికి చెందుతుంది. ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చారు. ప్రజ్ఞ నిర్ధారణకు సంస్కృతి ప్రధాన కారకం. ఈ ప్రవచనం వీరికి చెందుతుంది. గార్డినర్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న ఒక విషయం వైపు ఒక వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపే వైఖరిని ఇలా చెబుతారు. సాధ్య సామర్థ్యం, అభ్యసనం, స్మృతి, అభిరుచి. ఒక విషయం వైపు ఒక వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపే వైఖరిని ఇలా చెప్తారంటే మనకి అభిరుచి రైట్ ఆన్సర్. అభిరుచి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న NEP 2020 ప్రకారం ఈ సంవత్సరం నుంచి ఉపాధ్యాయ పోస్టులకు అర్హతగా 4 సంవత్సరాలు బిఎడ్ లేదా 4 సంవత్సరాల సమీకృత ఉపాధ్యాయ విద్యా కార్యక్రమం ITEPను పరిగణిస్తారు అని చెప్పేసి అంటున్నారు. సరైన సమాధానం 2030 ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న NCF 2005 ప్రకారం 1-2 తరగతుల్లో ఉండవలసిన మదింపు మౌఖిక పరీక్ష, రాత పరీక్ష, చదివించటం, ఎలాంటి పరీక్షలు లేకుండుట. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎలాంటి పరీక్షలు లేకుండుట. నిర్ణయాలు నాయకుడు మాత్రమే తీసుకుంటూ సభ్యులు పాత్ర నామమాత్రంగా ఉండే నాయకత్వ రకం. నిర్ణయాలు నాయకుడు మాత్రమే తీసుకుంటూ సభ్యుల పాత్ర నామమాత్రంగా ఉండే నాయకత్వం నిర్దేశిత నాయకత్వం ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న ఈ క్రింది వాటిలో ఒక అంశం అభ్యర్థుల అభ్యసనను అంతగా ప్రభావితం చేయదు. అవధానం, లింగభేదం, అభిరుచులు. నెక్స్ట్ మనకి ఆప్షన్ 4 వచ్చేసరికి సహవిద్యార్థుల సాంఘిక స్థాయి. ఇక్కడ మనకి సరైన సమాధానం ఏందయ్యా అంటే ఈ క్రింది వాటిలో ఒక అంశం విద్యార్థుల అభ్యాసం అంతగా ప్రభావితం చేయదు. సహవిద్యార్థుల సాంఘిక స్థాయి ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న ఈ దశలో సాధారణ అభ్యసన వక్రరేఖ X అక్షమునకు సమాంతరంగా ఉంటుంది. ఈ దశలో సాధారణ అభ్యసన వక్రరేఖ X అక్షమునకు సమాంతరంగా ఉంటుంది. పీఠభూమి దశ ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న ఒక విద్యార్థి ప్రయోగానంతరం ప్రయోగ పరికరాలను భద్రపరిచాడు. ఇది ఏ అభ్యసన రంగం అని చెప్పేసి అడుగుతారు. మానసిక చలనాత్మక రంగం, జ్ఞాన రంగం, భావావేశ రంగం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మానసిక చలనాత్మక రంగం సరైన సమాధానం అవుతుంది. ఒక విద్యార్థి ప్రయోగానంతరం ప్రయోగ పరికరాలను భద్రపరిచాడు.
మానసిక చలనాత్మక రంగం ఈ ప్రశ్నకి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 6 నుంచి 8 తరగతులకు సంబంధించి 6 నుండి 8 తరగతులు గల ఒక పాఠశాల సంవత్సరానికి ఎన్ని రోజులు తగ్గకుండా పనిచేయాలి? 220 రోజులు తగ్గకుండా పనిచేయాలి. 220 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న ఈ పద్ధతిలో పరిశీలింపబడేవారు ఒక్కరే. ఈ పద్ధతిలో పరిశీలింపబడేవారు ఒక్కరే. కరెక్ట్ ఆన్సర్ అంతఃపరీక్షణ పద్ధతి. అంతఃపరీక్షణ పద్ధతి రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 5E అభ్యసన నమూనా ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం ద్వారా ఏ మేరకు విద్యార్థులు భావాలు అర్థం చేసుకుని జ్ఞానాన్ని నిర్మించుకుంటారో తెలుసుకోవటం. 5E అభ్యసన నమూనా ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం ద్వారా ఏ మేరకు విద్యార్థుల భావనలు అర్థం చేసుకుని జ్ఞానాన్ని నిర్మించుకుంటున్నారో తెలుసుకోవటం. ఆప్షన్ 1 విస్తృత రూపం, ఆప్షన్ 2 మూల్యాంకనం, ఆప్షన్ 3 నిమగ్నం, ఆప్షన్ 4 వివరించటం. కరెక్ట్ ఆన్సర్ మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ మూల్యాంకనం సరైన సమాధానం. బహుమతులు పొందాలి అనే లక్ష్యంతో ప్రవర్తించే కోల్బర్గ్ నైతిక వికాస్ దశ. బహుమతులు పొందాలనే లక్ష్యంతో ప్రవర్తించే కోల్బర్గ్ నైతిక వికాస్ దశ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 2వ దశ రైట్ ఆన్సర్. ఆకృతి వెనుక గల దృశ్యం క్షేత్రం, భావన, సంజ్ఞానాత్మకత, ప్రత్యక్షం. కరెక్ట్ ఆన్సర్ క్షేత్రం రైట్ ఆన్సర్. క్షేత్రం కరెక్ట్ ఆన్సర్. రాజుకి తల్లిదండ్రుల ద్వారా గాత్రం లభించింది. శిక్షణ ద్వారా గాయకుడిగా ఎదగడంలో ఇమిడి ఉన్న వికాస సూత్రం. రాజుకి తల్లిదండ్రుల ద్వారా గాత్రం లభించింది. శిక్షణ ద్వారా గాయకుడిగా ఎదగగలగడంలో ఇమిడి ఉన్న వికాస సూత్రం. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే వికాసం పరస్పర చర్యల ఫలితం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న డిస్ఫేసియా అనేది దీనికి చెందింది. డిస్ఫేసియా ఫేస్ భాషా సంబంధమైన నైపుణ్యం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి పఠన సంబంధమైన వైకల్యాలు. డిస్లేక్సియా లేకేం చేస్తాం చదువుతాం. పఠన సంబంధమైన వైకల్యం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అంకగణిత నైపుణ్యం గణిత సంబంధమైన వైకల్యాలను డిస్కాలిక్యులియా అంటారు. డిస్గ్రాఫియా గ్రాఫ్ ఏం చేస్తాం గీస్తాం. రాత సంబంధమైన వైకల్యాలను డిస్గ్రాఫియా అంటారని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఒకసారి నిబంధన ఏర్పాటు చేయడంలో ఉపయోగించిన నిబంధిత ఉద్దీపనను నిర్నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించటం. ఒకసారి నిబంధన ఏర్పాటు చేయడంలో ఉపయోగించిన నిబంధిత ఉద్దీపనను నిర్నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించడం అనేది ఉన్నత క్రమ నిబంధనం రైట్ ఆన్సర్. ఉన్నత క్రమ నిబంధనం. ఒక విద్యార్థి పుస్తకంలోని కథలను తనకు తానుగా తన సంతృప్తి కోసం చదవటం అనేది అంతర్గత ప్రేరణ. ఒక విద్యార్థి పుస్తకంలోని కథలను తనకు తానుగా తన సంతృప్తి కోసం చదవడం అనేది అంతర్గత ప్రేరణ. మనకి తదుపరి ప్రశ్న ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నవారు ఎవరయ్యా అంటే బ్రోనర్. ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. అత్తగారింట్లో విధి లేక మాంసాహారం అలవాటు చేసుకునే శాకాహారి కోడలు. ఇది ఈ రక్షక తంత్రానికి చెందును. అంతర్లీకరణం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణించడం. ఉదాహరణకి బాగా చదవలేని వ్యక్తి క్రీడా రంగంలో రాణించడం. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణించడం పరిహారం. కండక్టర్ కొడుకు కలెక్టర్ అవ్వడం, ఆ కండక్టర్ తానే కలెక్టర్ అయినట్లుగా తదాత్మీకరణుడవుతాడు. దానికి ఉదాహరణ కింద చెప్పచ్చు. కృత్యాలు ప్రయోగాలు చేయడం ద్వారా అభ్యసనాంశాలను నేర్చుకోవటం. ప్రయోగాలు చేయడం ద్వారా అభ్యసనాంశాలను నేర్చుకోవటం అనేది ఏంటని చెప్పేసి అడిగినట్లయితే క్రియాత్మక స్మృతి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త ఎవరయ్యా అంటే ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్రోనర్. ఈ ప్రశ్నకి సంబంధించిన సరైన సమాధానం అవుతుంది.
మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఎన్ఈపి 2020 ద్వారా ఏర్పడిన పార్క్ కార్యక్రమం ఉద్దేశం కానిదని చెప్పేసి అడుగుతారు. ఆప్షన్ 1 మౌలిక సదుపాయాల కల్పన, ఆప్షన్ 2 అచీవ్మెంట్ సర్వే చేయటం, ఆప్షన్ 3 పరీక్ష విధానంలో మార్పులు సంస్కరణలు తేవటం, ఆప్షన్ 4 మాపన విధానంలో మార్పులు తెచ్చి సంస్థాగతంగా వృత్తిపరంగా బలపరచడం. మాపన విధానంలో మార్పులు తెచ్చి సంస్థాగతంగా వృత్తిపరంగా బలపరచడం సరైన సమాధానం. మనకి తదుపరి, ఈ క్రింది వాటిలో కంప్యూటర్ వైరస్ కానిది కోడ్ రెడ్, టైమ్ బాంబ్, ట్రోజన్ హార్స్ అనే వైరస్లు. కోరల్ రా అనేది కాదు. కోరల్ రా ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, కుడివైపు కూర్చుని కారు నడపడం, కుడివైపును కూర్చుని కారు నడపడం నేర్చిన వ్యక్తి ఎడమ చేతి వైపు కూర్చొని కారు నడపటం అనేది డాష్ ప్రతికూల బదలాయింపు. ప్రతికూల బదలాయింపు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కుడి చేత్తో చేయగలిగే పనులు ఎడమ చేత్తో కూడా చేయగలగడం అనేది ద్విపార్శ్వ బదలాయింపు. అని ఇక్కడ కుడివైపు డ్రైవింగ్ చేయడం ఒక రకంగా ఉంటుంది, ఎడమ వైపున కూర్చొని డ్రైవింగ్ చేయడం అనేది వేరొక రకంగా ఉంటుంది. కాబట్టి ఇది ప్రతికూలకంగా దోహదపడుతుంది. అలా కాకుండా స్విమ్మింగ్ చేయటానికి బాగా పాటలు పాడటానికి మధ్య ఉన్న సంబంధం ఏంటని చెప్పేసి అడిగినట్లయితే ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి శూన్య బదలాయింపు ఉదాహరణ కింద చెప్పచ్చు. మనకి తదుపరి ప్రశ్న, రోషక్ శిరామరకల పరీక్షలో మరకల ఆకారం సౌష్ఠవం రైట్ ఆన్సర్. సౌష్ఠవం కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, వికాసం పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచిస్తుందని పేర్కొన్నవారు ఎవరు? ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే హర్లాక్ సరైన సమాధానం. వికాసం పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచిస్తుందని పేర్కొన్నవారు హర్లాక్ సరైన సమాధానం. జెడ్పీడీ అనగా డాష్. జెడ్పీడీ అనగా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ రైట్ ఆన్సర్. ఒక విద్యార్థి మొదట ఫ్రెంచ్ నేర్చుకుని తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. పరీక్షల్లో ఫ్రెంచ్ పదాలు గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఫ్రెంచ్ పదాలు గుర్తుకు రాకుండా ఇంగ్లీష్ పదాలు గుర్తుకొస్తున్నాయి. దీనికి కారణం, ప్రశ్న క్లారిటీగా అర్థం చేసుకోండి, తిరోగమన అవరోధం ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. ఒక విషయాన్ని కావాలని మర్చిపోవటం దమనం. ఇదే ప్రశ్న రివర్స్ చేస్తే అది పురోగమన అవరోధం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, డ్రీమ్ వీవర్ అనేది ఈ క్రింది సాఫ్ట్వేర్కు చెందింది. డ్రీమ్ వీవర్ అనేది ఈ క్రింది సాఫ్ట్వేర్కు చెందింది. వెబ్ డిజైనింగ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ తదుపరి ప్రశ్న, చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవటానికి అనువైన దశ శైశవ దశ, పూర్వబాల్య దశ, కౌమార దశ, ఉత్తర బాల్య దశ. పూర్వబాల్య దశ రైట్ ఆన్సర్. చలనాత్మక నైపుణ్యాలు. మనకి తదుపరి ప్రశ్న, ఆర్టీ 2009 ప్రకారం బాలలు అనగా 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిని బాలలుగా తెలియచేసే సెక్షన్. ఇక్కడ మనకి సెషన్ 1, సెషన్ 4, సెషన్ 6, సెషన్ 2 కరెక్ట్ ఆన్సర్. సెక్షన్ 2 రైట్ ఆన్సర్. సెక్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఎన్సిఎఫ్ 2002ను రూపొందించిన వారు ఎవరు? ఎన్సిఆర్టీ ఆప్షన్ 2 సరైన సమాధానం. ఎన్సిఆర్టీ కరెక్ట్ ఆన్సర్. ద వర్క్ ఆఫ్ డిజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పావ్లవ్ రైట్ ఆన్సర్. ఇవాన్ పావ్లవ్ ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఇవాన్ పావ్లవ్. గైస్ లైక్ చేయాలి గైస్, ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. అభ్యసనం అనేది పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తనా రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వత మార్పు అని పేర్కొన్నవారు ఎవరయ్యా అంటే, అభ్యసనం అనేది పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తనా రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వత మార్పు అని పేర్కొన్నవారు ఎవరయ్యా అంటే డిసికో మరియు క్రాఫర్డ్ సరైన సమాధానం. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో ఉపపరీక్ష కానిది.
ప్రాదేశిక వివేచనం, యాంత్రిక వివేచనం, స్మృతి సామర్థ్యం, సంఖ్యాత్మక సామర్థ్యం అని చెప్పేసి ఆప్షన్లు ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ స్మృతి సామర్థ్యం, రైట్ ఆన్సర్. స్మృతి సామర్థ్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, స్మృతి క్రియలో రెండవ సోపానం. స్మృతి క్రియలో రెండవ సోపానం ధారణ. గుర్తింపు, పునర్స్మరణ, అభ్యసనం స్మృతి క్రియలో రెండవది. మనకి తదుపరి ప్రశ్న, అనుభవాల ద్వారా జ్ఞానం నిర్మించబడుతుంది అని పేర్కొన్నవారు. అనుభవాల ద్వారా జ్ఞానం నిర్మించబడుతుంది అని పేర్కొన్నవారు ఎవరయ్యా అంటే జీన్ పియాజే. మనకి తదుపరి ప్రశ్న, నల్లబల్ల పథకాన్ని ప్రారంభించిన జాతీయ విద్యా విధానం. ఎన్పిఈ 1986. ఎన్పిఈ 1986 సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, శాబ్దిక పరీక్షకు ఉదాహరణ. శాబ్దిక పరీక్షకు ఉదాహరణ. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఓటీఎస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష సరైన సమాధానం. ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. మనకి తదుపరి వ్యవస్థీకరణ. పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలు జరిగే సృజనాత్మక ప్రక్రియా దశ. ఇక్కడ ఆప్షన్లన్నీ కూడా చూడండి. సరైన సమాధానం చూసినట్లయితే గుప్త దశ కరెక్ట్ ఆన్సర్. గుప్త దశ సరైన సమాధానం. ఓకే గైస్, ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కవర్ చేయడం జరిగింది కదా. మరిన్ని వీడియోస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్న ఒకసారి చెక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్న ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ కానివ్వండి, మనకి జీకేకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ కానివ్వండి, మరిన్ని వీడియోస్ కూడా చేస్తాను. మన ప్లేలిస్ట్లో ఉన్న వీడియోలు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మన రామ్ రమేష్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.